For maths class, rational numbers and their decimal expansions. మనకు డెసిమల్ నెంబర్స్లో ఉన్నవి రేషనల్ నెంబర్లోకి చేంజ్ చేయడం, రేషనల్ నెంబర్స్లో ఉన్నవి డెసిమల్ నెంబర్స్లోకి చేంజ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి డినామినేటర్లో ఏ విధమైనటువంటి చేంజెస్ ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.375 దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? 375/1000. ఎందుకని డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros ఉన్న 10 యొక్క మల్టిపుల్ 1000. సో 375/1000. దట్ మీన్స్ 375/1000 అంటే 10 cube. ఓకే, 10 cube అంటే 1000. 10 క్యూబ్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 cube into 5 cube. ఎందుకని 10 అంటే 2 into 5 అంటే 2 cube into 5 cube. 375/2 cube into 5 cube. నెక్స్ట్ ఈ 375ని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 3 into 5 into 5 into 5. దట్ మీన్స్ 3 into 5 క్యూబ్గా రాసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ తెలుసు కదా మీకు. బై 2 cube into 5 cube. 5 cube 5 cube క్యాన్సిల్ అయితే 3/2 cube. దట్ మీన్స్ 3/8 అంటే 0.375 ఈక్వల్ టు 3/8. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 cube కదా, 8 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 cube. ఒకసారి డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే 2 cube వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1.04. దీన్ని కూడా ఇదే విధంగా మనం చేయాలి. 104/100. 100 అంటే 10 square. 10 squareని 2 square into 5 squareగా రాయొచ్చు. 104ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 cube into 13. 2 square 2 cubeలో క్యాన్సిల్ అయితే మనకి ఇంకా 2 మిగులుతుంది. 2 into 13/5 square. అంటే ఇక్కడ డినామినేటర్ 5 square వచ్చింది అబ్జర్వ్ చేస్తే. 2 into 13 26. 26/5 square అంటే 25. అంటే రేషనల్ నెంబర్లో రాస్తే 26/25 అంటే డినామినేటర్ 5 square. నెక్స్ట్ అదేవిధంగా 0.0875. దీన్ని కూడా సింప్లిఫై చేస్తే మనకి 7/80 వచ్చింది. ఈ 80కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 power 4 into 5. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ 12.5 దట్ ఈక్వల్ టు 125/10. దట్ ఈక్వల్ టు 125ని 5 క్యూబ్గా రాసుకోవచ్చు ప్రైమ్ ఫ్యాక్టరేషన్. 5 cube/2 into 5 దట్ ఈక్వల్ టు 5 ఒకసారి క్యాన్సిల్ అయితే 5 square/2 దట్ ఈక్వల్ టు 25/2. అంటే మనం డెసిమల్ నెంబర్స్ ఇవన్నీ కూడా టెర్మినేట్ అయ్యేటటువంటి డెసిమల్స్. టెర్మినేట్ అవ్వడం అంటే ఎండింగ్ అయిపోయే డెసిమల్స్. అంటే ఈ 5 తర్వాత ఇంకేమీ లేవు. అలాగే 0.0875 తర్వాత ఇంక నెంబర్స్ ఏమీ లేవు. ఈ విధంగా అన్సోన్ సింబల్ లేదు కదా, అన్సోన్ సింబల్ లేకపోతే అవి టెర్మినేట్ అయ్యేటటువంటి డెసిమల్స్ అనమాట. ఇలాంటి డెసిమల్స్కి రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో రాసినప్పుడు వీటి యొక్క డినామినేటర్స్ ఏ విధంగా ఉంటాయో అబ్జర్వ్ చేయండి. p/q ఫామ్లోకి రాసినప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 power something into 5 power something, ఇక్కడ 5 power something, ఇక్కడ 2 power something. ఓకే, అంటే పవర్స్ ఆఫ్ 2 కానీ పవర్స్ ఆఫ్ 5 కానీ కాంబినేషన్ ఆఫ్ 2 and 5 కానీ ఉంది. అబ్జర్వ్ చేశారా? సో డూ దిస్ చూద్దాం. రైట్ ది ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. q not equal to 0 and p, q are co-primes. 15.265, 0.1255, 0.4, 23.34, 1215.8. వీటన్నిటిని కూడా మనల్ని p/q ఫామ్లో రాయమన్నారు. అవి కూడా కోప్రైమ్స్లో రాయమన్నారు. కోప్రైమ్స్ మీన్స్ వాటి యొక్క సింప్లెస్ట్ ఫామ్ రాయాలన్నమాట. సో ఫస్ట్ వన్, వాట్ కెన్ యూ కంక్లూడ్ అబౌట్ ద డినామినేటర్ త్రూ దిస్ ప్రాసెస్. అంటే మనకి ఏ విధమైనటువంటి కంక్లూజన్స్ ఇస్తారు అని అడుగుతున్నారు. అది కూడా చూద్దాం. ఫస్ట్ వన్ 15.265 అంటే 15,265/1000. అంటే డెసిమల్ పాయింట్ మానేసి న్యూమరేటర్ కింద రాసుకోవాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ తోటి 1000 రాసాం. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషను 2 cube into 5 cube. 15,265కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 5 into 3053. ఈ 5ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 5 square మిగులుతుంది, ఇక్కడ పైన 3053 మిగులుతుంది. ఓకే, సో అదేవిధంగా వీటన్నిటికీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసాం. వీటన్నిటికీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ డెసిమల్స్ టెర్మినేటింగ్ డెసిమల్స్. టెర్మినేటింగ్ డెసిమల్స్ని p/q ఫామ్లో రాసినప్పుడు డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే 2 power something into 5 power something ఈ ఫార్ములాలో ఉంది. లేదా ఓన్లీ పవర్స్ ఆఫ్ 5 కానీ లేదంటే ఓన్లీ పవర్స్ ఆఫ్
2 కానీ ఇక్కడ చెప్పిన విధంగా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనం ఒక ఫార్ములా ప్రకారం చెప్పచ్చు. ఏ విధంగా కంక్లూడ్ చేయొచ్చు? వుడ్ కన్క్లూడ్ దట్ ఎనీ రియల్ నెంబర్ విచ్ హ్యాజ్ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ దట్ terminates can be expressed as a rational number whose denominator is a power of 2 or 5 or both. అంటే పవర్స్ ఆఫ్ 2 కానీ పవర్స్ ఆఫ్ 5 కానీ పవర్స్ ఆఫ్ 2 అండ్ 5 కాంబినేషన్ కానీ ఉన్నప్పుడు మనం డినామినేటర్లో వాటిని ఏ విధంగా చేయొచ్చు? టెర్మినేట్ అయ్యేటటువంటి డెసిమల్స్గా రాయొచ్చు. ఇది ఆల్రెడీ మనం 9th క్లాస్లో కూడా ఒకసారి చెప్పుకున్నాం. వాటిని ఫార్మల్గా థియరం ప్రకారం చెప్పుకోవాలంటే ఈ విధంగా చెప్తాం. Let x be a rational number whose decimal expansion terminates, then x can be expressed in the form of p by q, where p and q are co-prime and the prime factorization of q is of the form 2 power n into 5 power m, where n comma m are non-negative integers. అంటే p by q ఫామ్లో రాయాలి అంటే టెర్మినేట్ అయ్యేటటువంటి డెసిమల్స్ని p by q ఫార్ములాలో రాసినప్పుడు q డినామినేటర్ q అనేది ఏ విధంగా ఉంటుందంట? 2 power n ఇంటూ 5 power m అంటే 2, 5 కాంబినేషన్ కానీ ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 కానీ ఓన్లీ పవర్స్ ఆఫ్ 5 కానీ వస్తుంది. ఓకే, దీన్ని రివర్స్లో చెప్పినప్పుడు అంటే p by q ఫామ్లో ఉన్న వాటిని టెర్మినేట్ అయ్యే డెసిమల్స్ అని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ q అనేది 2 power n 5 power m కాంబినేషన్ కానీ ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 కానీ ఓన్లీ పవర్స్ ఆఫ్ 5 కానీ కనిపిస్తే మనకి p by qలో q అనే డినామినేటర్ మనం వాటిని ఏమని చెప్పచ్చు? టెర్మినేట్ అయ్యే డెసిమల్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే 25/2 ఉంది అంటే p by q ఫామ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, 25/2 కనిపిస్తుంది కాబట్టి ఇది టెర్మినేట్ అయ్యే డెసిమలా లేదంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమలా? ఇక్కడ మనకి డినామినేటర్ పవర్స్ ఆఫ్ 2లో ఉంది, సో ఇది ఖచ్చితంగా టెర్మినేట్ అయ్యే డెసిమల్స్. ఇక్కడ 25ని మనం 5 స్క్వేర్గా రాసుకున్నాం, 5 స్క్వేర్ బై 2. ఇక్కడ మనకి 2, 5 కాంబినేషన్ వచ్చింది అనుకోండి 10 వస్తుంది. 10 కానీ 100 కానీ 1000 కానీ ఇలా వస్తాయి 2, 5 కాంబినేషన్ ఉన్నప్పుడు. సో అందుకోసం ఏం చేయాలి? ఇక్కడ 2కి కాంబినేషన్ 5 కావాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంటూ 5 చేయాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా ఇంటూ 5 చేస్తే 5 స్క్వేర్ ఇంటూ 5/2 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, 25 ఇంటూ 5 125/10 దట్ ఈక్వల్ టు 12.5. ఓకే, సో అందుకోసం మనం ఇక్కడ 2, 5 కాంబినేషన్ తీసుకొస్తున్నాం అనమాట. ఖచ్చితంగా ఇది టెర్మినేట్ అయ్యే డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3/8 ఉంది. 3/8 మీన్స్ 8ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 క్యూబ్. సో 2 క్యూబ్ కూడా మనకి పవర్స్ ఆఫ్ 2 కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా టెర్మినేట్ అయ్యే డెసిమల్. సో ఇక్కడ 2 క్యూబ్ ఉంది కాబట్టి కాంబినేషన్ ఏం కావాలి మనకి? 5 క్యూబ్ కావాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 5 క్యూబ్ పెట్టి మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 5 క్యూబ్ బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 క్యూబ్ మీన్స్ 5 ఇంటూ 5 ఇంటూ 5 125. 3 ఇంటూ 125/10 క్యూబ్ దట్ ఈక్వల్ టు 375/1000. సో బై 1000 కాబట్టి టెర్మినేట్ అయితే 0.375. ఓకే, థ్యాంక్ యూ.